ప్రపంచం ఇప్పుడు ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం అవుతోంది. అన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి అడ్డంగా ఉద్యోగులను ఇళ్లకు పంపించేస్తున్నాయి. తాజాగా జర్మనీలోని ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ తమ ఉద్యోగుల్లో దాదాపు సగం మందికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ఆఫర్ చేయాలని నిర్ణయించింది. ఈ దెబ్బతో 2027 చివరి నాటికి సుమారు 8,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకుంటోందని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ వెల్లడించింది. దాని కథనం ప్రకారం BMW జర్మనీలో ఉన్న దాదాపు 85,000 మంది శాశ్వత ఉద్యోగుల్లో సుమారు 40,000 మందికి అక్టోబర్ నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్లు అందుతాయని కంపెనీ వర్గాలు బుధవారం ఏఎఫ్పీకి తెలిపాయి. అయితే ఉత్పత్తి లైన్లలో పనిచేసే ఉద్యోగులను ఈ కోతల నుంచి మినహాయించనున్నట్లు పేర్కొన్నాయి. 2027 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను దాదాపు 8,000 మందితో తగ్గించాలని భావిస్తున్నాం. దాని ఆధారంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా BMW సంస్థలో దాదాపు 1.54 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్ జర్మనీలో డెస్క్ ఆధారిత ఉద్యోగాలు చేసే సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఈ ప్రణాళికపై కంపెనీ బోర్డు, BMW వర్క్స్ కౌన్సిల్ మధ్య చర్చలు జరిపి ఒప్పందానికి రావడానికి దాదాపు 6 వారాలు పట్టిందని తెలిపాయి. ఎలక్ట్రిక్ కార్లలో తగ్గుతున్న లాభాల మార్జిన్లు, అమెరికా టారిఫ్లు, ముఖ్యంగా చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వోక్స్ వ్యాగన్ తన 10 బ్రాండ్లలో కలిపి 1 లక్ష వరకు ఉద్యోగాలను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ కూడా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.